కొంతమంది పిల్లలకి బ్రీదింగ్ శ్వాస తీసుకుంటున్నప్పుడు అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో దాన్ని లారింగోమలేషియా అంటాం. సో మనందరికీ ఇక్కడ వాయిస్ బాక్స్ ఉంటుంది, అదొక పైప్ లాగా ఉంటుంది అనమాట. కొంతమంది పిల్లలకి అది చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల ప్రతిసారి మనం బ్రీదింగ్ తీసుకుంటున్నప్పుడు ఇది పడిపోతుంది. ఇలా స్టిఫ్గా ఉండాల్సింది ఇలా పడిపోవడం వల్ల అలాంటి సౌండ్ వస్తుంది. యూజువల్గా వితిన్ 1 month ఆఫ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. చాలా మందికి 1 to 1.5 year ఏజ్ వచ్చేసరికి సాఫ్ట్గా ఉండేది ఏంటంటే బేబీ వెయిట్ పెరిగే కొద్దీ స్టిఫ్గా సౌండ్ అనేది తగ్గిపోతుంది. మనము ఎప్పుడు భయపడాలి? సో మీ పిల్లలు సరిగ్గా పెరగాల్సిన దాని ప్రకారం వెయిట్ పెరగకపోయినా బ్రీతింగ్ చేసుకోవడానికి బాగా డిఫికల్ట్ అయ్యి ఒక్కొక్కసారి బాగా నీలం రంగులో సైనోసిస్ వచ్చినట్టు మూతి చుట్టూ కాళ్ళు చేతులు నీలంగా మారిపోతున్నా తీసుకుంటున్నప్పుడు బ్రీదింగ్ ఆపేసేయడం వల్ల స్పెషల్ కేర్ ఏం చేయాలంటే పిల్లలకి ఇలా స్ట్రైట్ గా నార్మల్ గా పడుకోబెట్టినప్పుడు అది ఇంకా పడిపోతూ ఉంటుంది అనమాట. ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు స్లీపింగ్ పొజిషన్ లో పడుకొని అస్సలు పాల్పట్టకూడదు. రెండోది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ తల ఎప్పుడు కొంచెం పైకి ఉండాలి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత బేబీ మీదనే వేసుకొని మీరు షోల్డర్ మీద బర్పింగ్ అనేది ఇవ్వాలి. కంపల్సరీ 30 minutes బేబీ అప్రైట్ పొజిషన్ అంటే ఇట్లా నిలువుగా పెట్టుకోవాలన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూగా చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది బ్రీదింగ్ వల్ల. సో మీరు ఒక 5 to 10 minutes ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక 5 minutes 10 minutes బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి.